Yeah, hello. Yeah. This is Dr. Venkateshwarlu speaking. Yeah. You know, see, kidney is like a kind of an education department. The subject beautiful, huh? That should be scissor cutting. Yeah, I know from America. I'm educated. How brute you are. Thank you. Sir, good morning, sir. Morning. ఏంటి ఇదంతా ఎలా పెట్టమన్నా ఎలా పెట్టావు? సార్ దరిద్రపోవా. పేషెంట్ బిలు. ఫస్ట్ పేషెంట్ వచ్చేనమ్మా. సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏమైంది? నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది సార్. ఇంత మట్టికి పిల్ల పాప ఎవరు లేదు సార్. ఏం చేసావురా పెళ్ళి అయిన తర్వాత? ఏం చేయలేదు సార్. మరి అందుకే పిల్ల పాపలు లేరు. నా దగ్గర బ్రహ్మాండమైన లేశం ఉంది. నువ్వేం చేస్తావంటే ఇదిగో బట్టలు బయటకి పెట్టాను, దీన్ని తీసుకెళ్ళి వాడు. సార్ ఇది భోజనం ముందు వేసుకోవాలా భోజనం తర్వాత వేసుకోవాలా సార్? భోజనం ముందు ఒకసారి వేసుకో, భోజనం తర్వాత ఒకసారి వేసుకో. ఓకే సార్. నేను ఒక్కడే వేసుకుంటే సరిపోతుంది సార్? మా ఆవిడ గారు కూడా వేసుకోవాలా సార్? ఇద్దరు వేసుకోవాలరా? ఇద్దరు వేసుకోవాలా? నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. డాక్టర్ గారు. ఏమండి కుటుంబరావు గారు బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? ఇంకా చచ్చిపోలేదా? ఇదేంటే శుభం అంటూ నేను హాస్పిటల్కి వస్తే ఇంకా చచ్చిపోలేదని అడుగుతావు. ఏదో మా ఫ్యామిలీ డాక్టర్ కదా నీ దగ్గరకు వచ్చాను. ఏ రోగం నీకు? నువ్వు చేసావు కదా బైపాస్ సర్జరీ అని. ఇటు పక్క హార్ట్ కొట్టుకుంటుంది, కానీ ఈ పక్కన కూడా టక్ టక్ అని కొట్టుకుంటుంది ఏంటి? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఇది కూడా కొట్టుకుంటోంది. అవును. ఒక్క నిమిషం ఉండండి. హలో, నీ అమ్మ కడుపు కాదా? మీ నాన్న పెట్టిన దృష్టి వాచ్ కనబడేదని అలిగి పుట్టింటికి వెళ్ళిపోతావే, పళ్ళు రాలిపోతాయి. దొరికింది వాచ్, తొందరగా వచ్చి పిల్లల్ని తీసుకొని చంపేస్తాం, లేకపోతే దరిద్రపోమ. ఏం పర్లేదండి, ఆపరేషన్ చేద్దాం, కట్ చేసి తీసేద్దాం. ఏంటది? అంటే ఏం లేదు సార్, ఇటు వైరు ఉన్న ఒక వైరు ఇటు వైపు వెళ్ళింది, అందుకే ఇటు కూడా సపోర్ట్ వస్తుంది. అది కట్ చేసి తీసేద్దాం. నేను లోపలికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ పేషెంట్. సిస్టర్ 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 సిస్టర్. ఏంట్రా సిస్టర్ సిస్టర్ దాని పిలుస్తావు? పళ్ళు రాలిపోతాయి. డాక్టర్ నేను. అబ్బా అది కాదు డాక్టర్, ఆవిడ మా సిస్టర్. అవునరా, ఆవిడ ఎవరికైనా సిస్టరే, నాకు తప్పితే. ఇప్పుడు మా తమ్ముడు సార్. అబ్బో మీ తమ్ముడు. ఏం రోగం వచ్చిందిరా నీకు? ఇలా పొద్దున్నే కాఫీ ఇలా పెట్టుకుంటున్నాను డాక్టర్. ఒక సిప్ తాగంగానే ఎవడో వచ్చి కంట్లో పడుతున్నాడు డాక్టర్. మధ్యాహ్నం పూట కూడా భోజనం చేసే ముందు నాకు కాఫీ తాగడం అలవాటు డాక్టర్. ఇలాగే సిప్ పెట్టుకుంటున్నాను డాక్టర్ నోట్లో, మళ్ళీ ఎవడో పడుతున్నాడు డాక్టర్. రాత్రి పూట మళ్ళీ సేమ్ పడుకునే ముందు కాఫీ తాగడం అలవాటు కదా డాక్టర్, మళ్ళీ అలాగే తాగుతున్నాను డాక్టర్, మళ్ళీ ఎవడో పడుస్తున్నాడు డాక్టర్. ఇది మామూలు రోగం కాదురా, ఇది చాలా డేంజరస్ రోగం. దీని పేరు కాఫీ సిమ్టమైజ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ రిక్వైర్ అని రోగం. నువ్వు పొద్దున్నే కాఫీ తాగు. కాఫీ అలా తాగుతున్నప్పుడు ఏది కాఫీ అలా తాగుతున్నప్పుడు కలుపుకున్న స్పూన్ తీసేసి పక్కన పడి ఎవడు పడవాడు పో. నేను లోపలికి వెళ్ళి చేతులు కట్టుకొని వస్తాను, నాకు 100 పనులు ఉన్నాయి. సరేనా? చూస్తూ ఉండు, ఎవరైనా పేషెంట్ వస్తే సరిగ్గా చూడు. తప్పకుండా సార్. సిస్టర్ సిస్టర్ రండి రండి, అర్జెంట్ గా వచ్చి మా ఆవిడ మీరే కాపాడాలి. సిస్టర్ రండి సిస్టర్. సిస్టర్ సిస్టర్ దాని పిలుస్తా ఉంటా. ప్రతి సిస్టర్ కావాల్సి వచ్చిందా? యూఎస్ చదువుకొచ్చింది డాక్టర్ నేను, నన్ను అడగాలి నువ్వు. సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదు. మా మొత్తాతకు మీరే చూశారు, మా నాన్నకు చూశారు, మా బావకు చూశారు, మా అన్నకు చూశారు, నాకు కూడా. ఎవరైనా చూసాడు దగ్గరగా భూత అనుకుంటాడు. తెలుసురా, నేను నీ ఫ్యామిలీ డాక్టర్ అన్న విషయం తెలుసు. నువ్వు ఏదో ఎస్టాబ్లిష్మెంట్ డైలాగులు చెప్పక్కర్లేదు. రేపు పొద్దున ఎడిటింగ్ లో తీసేస్తే నువ్వే రెస్పాన్సిబిలిటీ. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి డాక్టర్. ఏమైంది? మా ఆవిడ అక్కడ నొప్పులతో బాధపడుతుంది, అర్జెంట్ గా వచ్చి డెలివరీ చేయాలి డాక్టర్. నేను రావడం పేషెంట్ ఇక్కడికి రావాలి కానీ. డాక్టర్ ప్లీజ్ మా ఆవిడ. డాక్టర్ గారు వెళ్దాం పదండి ఒకసారి. సర్లే వెళ్దాం. డాక్టర్ నువ్వు రావా? నేను వస్తానండి తప్పకుండా. అంటే నేను లేకపోతే పేషెంట్లు డబ్బులేని దొబ్బేద్దామని. దీనిలోనే ఉంది, లోపల ఉందా? నాన్న నాన్న ఎక్కడ చచ్చావురా ముసలోడా? ఉన్నాను రా. టెన్షన్ తో చచ్చిపోతుంటే ఎక్కడ ఏడుస్తున్నావు? టెన్షన్ దేనికిరా? మన జ్యోతిష్యుడు ఏం చెప్పాడు నాన్న? ఏం చెప్పాడు? మగబిడ్డ పుడితే తండ్రి నేను చచ్చిపోతానట, ఆడబిడ్డ పుడితే నువ్వు చస్తావు. నేను చస్తాను ఆడబిడ్డ పుడితే? రే ఏమైందిరా? ఆడబిడ్డ మగబిడ్డ ఎదవా నీకేట టెన్షన్? అట్లా ఇప్పుడే డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చి ఏం చెప్తారో ఏంటో. రంపం ఉందా? రంపం
రంపం ఎందుకు డాక్టర్? నీకు పేషెంట్ క్లారిటీగా కావాలొద్దా? కావాలి డాక్టర్. రంపం నాకు కావాలి, తీసుకురా తొందరగా. నాన్న రంపం అంటే ఎక్కడ పెట్టు? పెరట్లో పెట్టినట్టున్నాను రా చూడు. సూపర్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాన్న టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నాన్న. దేనికి రా, ఎందుకు రా టెన్షన్ పడతావు? ఆడబిడ్డ మోబిడ్డ నా దగ్గర చెప్పరా? సుత్తి కావాలా? సుత్తెందుకు డాక్టర్? నీకు పేషెంట్ కావాలొద్దా? కావాలి. మరి సుత్తి నాకు కావాలి, తీసుకురా తొందరగా. ఎక్కడ పెట్టు? టీవీ పక్కన పెట్టినట్టున్నాను రా. టీవీ పక్కన ఎవడే సుత్తి పెడతాడా? ప్రోగ్రామ్ బాగపోతే బద్దలు కొడదామని. అవును రే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వాడేమో కన్న తండ్రి, వాడు పోతాడని బాధ, నీకెందుకు రా టెన్షన్? అది కాదు బాబాయ్, ఇప్పుడు ఆడు నా ఫ్రెండ్ కదా, ఇప్పుడు ఆడికి ఏమన్నా అయింది అనుకో నేనే కదా బాధపడేది. అందుకే నేను ఇప్పుడు ముందు నుంచి బాధపడుతున్నాను. అంతే అంతే, ఏం లేదు. ఏమిట్రా ఇది? హలో నానా, ఎలా ఉన్నావు? నీకేం అవ్వలేదు కదా? సరే అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. నీ అమ్మ కడుపు కాల, లోపల ఎవర్రా? వీడి భార్యరా. నువ్వు మీ బాబుకు ఫోన్ చేసి వాడికి ఎందుకు రా టెన్షన్ పెడతావు సన్నాసి? ఈ ముసలి డౌట్లు నువ్వును ఆడు నేనేమవుతావు? ఫ్రెండ్స్. నాకు నువ్వేమవుతావు? నానా వరుసకు ఆడికేమవుతావు? వరుసకు కూడా నాన్నని పిలవచ్చు. వాళ్ళ నాన్న నాకేమవుతాడు? వాళ్ళ నాన్న నీకు, వరుసకు నాన్నని పిలవచ్చు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు మీ ఇద్దరు ఏమవ్వాలి? మీ ఇద్దరు కూడా ఫ్రెండ్సే. అందుకే వాళ్ళ నాన్న కూడా టెన్షన్ పడుతున్నాడు. ఏమిటారా మీ వరుసలు? అదేదో సినిమాలో మా నాన్నగారు ఎవరికి మామగారో వారి కోడలు నా కొడుకు మామగారు అయితే నేను ఎవరిని అన్నట్టుంది మీ వరుసలు తగలయ్యా. మగబెట్టి పుడితే పోయేది నేను, తండ్రిని. ఏదో టెన్షన్ పడకు, నువ్వు లైఫ్ లో అన్ని అనిపించేసావు. ఆడపిల్ల పుడితే నువ్వు చచ్చిపోతే దరిద్రం వదిలేస్తుంది. అమ్మ నా కొడుకు. ఆడబిడ్డ ఒక బిడ్డ. నువ్వు రా లోపలికి. పళ్ళు రాలిపోతాయి. డాక్టర్ గా నేను చేస్తున్నాను. ఏదో పిల్ల ఫ్రీక్ నువ్వు. నాకు అది కత్తిర రంపం సుత్తి పత్తికారు తొందరగా. వీళ్ళ టెన్షన్ మండిపోను. వాడు ఎందుకురా ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు? ఎంతో టెన్షన్ పెట్టుకుని నువ్వు ఊరుకో ముసోడా. వీడు గోర్లు కూడా కొరికేసుకుంటాడు వీడు మొహం అండి. ఐఎమ్ సారీ బ్రదర్, నేను చాలా బాగా కష్టపడ్డాను, ఫలితం దొరకలేదు. ఎవరు చెప్పాడు నీకు? కోడలు చచ్చిపోయిందని ఎవరు చెప్పాడు నీకు? చెయ్యాల్సినంత చేశాను, సారీ అన్నారు. అంటే నేను సారీ చెప్తే లోపల పేషెంట్ చచ్చిపోయినట్టేనా? ఎందుకురా సినిమాలు చూసి చెడిపోతారు? లోపల ఉన్న సూట్ కేసు తాళం మర్చిపోయాను, అందుకని పత్తికార రంపం వాటితో కోసాను. ఆపరేషన్ చేయాలంటే తీయాలి కదా. తాళం నేను హాస్పిటల్లో మర్చిపోయాను, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. ఈ లోపల నా నర్సు ఉంది కదా రేష్మి, దానికి అప్పుడప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఇస్తుండండి. సిస్టర్ కి జ్యూస్ ఎందుకు డాక్టర్? చచ్చిపోతావు. సిస్టర్ కి ఇమ్మలేదు నేను. సిస్టర్ కి ఇస్తే సిస్టర్ పేషెంట్ కి ఇస్తుంది. ఏమండి, మీకు పండంటి మగపిల్లాడు పుట్టాడండి. మగబిడ్డ 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 మగబిడ్డ. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.